హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ద రేస్రీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాసరావు. ఈరోజు మనము కర్తరి వాక్యం కర్మని వాక్యాల గురించి చర్చించబోతాం. సో కర్తరి వాక్యం గురించి కర్మని వాక్యం గురించి చాలా ఈజీ క్లూస్ ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. కర్తరి వాక్యాన్ని మనం ఇంకొక విధంగా యాక్టివ్ వాయిస్ అంటాం ఇంగ్లీష్లో. సో కర్మని వాక్యాన్ని మనం ఏమంటామండి? ప్యాసివ్ వాయిస్ అంటాం కదా. సో కర్తరి వాక్యం అంటే ఇక్కడ కర్త ప్రధానంగా ఉంటుంది. సో కర్త చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. కానీ కర్మణ వాక్యం లోపల కర్తకు తృతీయ విభక్తి చేర్చబడుతుంది. మరి తృతీయ విభక్తి అంటే ఏంటి సార్? చేతన్ చేన్ తోడన్ తోన్. సో కర్తకు తృతీయ విభక్తి చేర్చబడుతుంది. ఇక్కడ క్రియ అనేది కర్తను సూచిస్తుంది, కానీ క్రియకి ఇక్కడ బడు అనే ధాతు చేరబడుతుంది. సో క్రియకు బడు అనే ధాతు చేరడం, ఇక్కడ క్రియ అనేది కర్తను సూచిస్తుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎడిషనల్ పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. కర్తరి వాక్యంలో కర్మకు ద్వితీయ విభక్తి కూడా కొన్ని చోట్ల చేర్చబడుతుంది. మరి ఏంటి సార్ ద్వితీయ విభక్తి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఇవండి కండిషన్స్. వీటితోనే మనం ఏం చేస్తామంటే కర్తరి వాక్యం కర్మనే వాక్యం అని చూద్దాం. సో కర్తరి వాక్యం నుండి కర్మణ వాక్యం మార్చు సార్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చామండి. ఏంటి సార్? ఆళ్వార్ స్వామి చిన్నప్పుడే కథ రాశారు. సార్ ఇది కర్తరి వాక్యమా కర్మణ వాక్యమా అంటే కర్తరి వాక్యం. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే ఆళ్వార్ స్వామి అనేది కర్త కదా, ఇది చిన్నప్పుడే అనేది కర్మ. మరి కథ రాశారు కదా, రాశారు అనేది క్రియ. ఇక్కడ కండిషన్ చూడండి ఒకసారి. ఫస్ట్ మరి ఏమన్నాం? కర్త ప్రధానంగా ఉండాలండి, ప్రాధాన్యంగా ఉండాలి. అంటే ఇక్కడ కర్త ఆళ్వార్ స్వామి చిన్నప్పుడే కథ రాశాడు. మరి క్రియ ఎవరు సూచిస్తుందండి? కర్తనే కదా. ఏమంటుంది? కథ రాశారు. ఎవరు రాశారండి? ఆళ్వార్ స్వామి రాశారు. అంటే ఇక్కడ కర్తనే మెయిన్ ముఖ్యంగా ఉంది, కర్త ప్రధానంగా ఉంది, క్రియ కర్తను సూచిస్తుంది. కాబట్టి ఇది ఏ వాక్యం అండి? కర్తరి వాక్యం. సో ఓకే, మీకు క్యాచ్ చేశారు మీరు. ఈ కర్తరి వాక్యాన్ని కర్మణ వాక్యంగా రాయాలి. ఎలా సార్? చిన్నప్పుడే అనేది కర్మ. ఓకే, ఆళ్వార్ స్వామి తెలుసు మనకు, కర్త. ఓకే, రాయబడింది అనేది క్రియ. ఏంటి సార్ కండిషన్? కర్తకు ఏం చేర్చబడాలండి? తృతీయ విభక్తి. చూడండి, చిన్నప్పుడే కర్మ, ఆళ్వార్ స్వామి చే, కర్తకు ఏం చేర్చబడింది? చే. చేతన్ చేన్ తోడన్ తోన్. సో ఇక్కడ ఏ విభక్తి చేర్చబడింది? తృతీయ విభక్తి చేర్చబడింది. అవునా కదా? ఇది కర్తకు తృతీయ విభక్తి చేర్చబడింది. అదేవిధంగా ఇంకో కండిషన్ ఏం చేర్చబడాలి? క్రియకు బడు అనే ధాతు చేర్చబడాలి. సో క్రియ రాయ బడు, ఇక్కడ చూడండి బడు అనే ధాతువు చేర్చబడింది. కాబట్టి ఇది ఏ వాక్యం అండి? కర్మణ వాక్యం. మరొక ఎగ్జాంపుల్ చూద్దామా? కర్తరి వాక్యం నుండి కర్మణ వాక్యానికి మరొక ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ చూద్దామా? వాల్మీకి రామాయణాన్ని రచించాడు. తెలుసు కదండి, వాల్మీకి అనేది ఎవరు? కర్త. రామాయణం అనేది కర్మ. రచించాడు అనేది క్రియ కదా. సో మనకు తెలుసండి ఏంది? కర్త ప్రాధాన్యంగా ఉండాలి. కండిషన్ నెంబర్ 1 ఉందా లేదా? రెండవది క్రియ రచించాడు. ఏం రచించాడండి? రామాయణం. ఎవరు రచించారు? అదే ముఖ్యంగా. సో కర్త అనేది చాలా ప్రాధాన్యత ఉంది. సో వాల్మీకి
రామాయణాన్ని రచించాలనేది ఏ వాక్యం అండి? కర్తవ్యవాక్యం. ఈ కర్తవ్యవాక్యాన్ని మనం ఏం చేయాలి? కర్మణ వాక్యంగా రాయాలి. ఎలా రాద్దాం చూద్దాం. ఇది కర్త. కర్తకు కండిషన్ ఏముండాలండి? తెలుసు కదా, కర్తకు తృతీయ విభక్తి చేర్చబడాలి. చూడండి, కర్తకి ఏం చేర్చబడింది? చేతంచేన్ తేడం తోడంతో. చేతంచేన్ తోడంతో. ఇది ఏ విభక్తి అండి? తృతీయ విభక్తి కదా. సో కర్తకు తృతీయ విభక్తి చేర్చబడింది. తర్వాత ఇది మనకు తెలుసు కర్మ. మరి క్రియకు ఏం రావాలండి? బడు 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 చేర్చబడింది. బడు కదా. సో ఇది కర్మణ వాక్యం. అంటే మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? కర్తరు వాక్యాన్ని కర్మణ వాక్యంగా రాయడం నేర్చుకున్నాం. కర్మణ వాక్యం నుండి కర్తరు వాక్యం చూద్దామా? మొట్టమొదటి ఎగ్జాంపుల్ చూద్దాం. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. చూడండి, ఇది మొట్టమొదటి మనం ఏమి ఇచ్చినాం? కర్మణ వాక్యం కదా. సో చెట్ల చేత కర్మణ వాక్యంలో మొట్టమొదటి ఏది చూద్దాం. ఏది కర్త? ఇది కర్త కదా. కర్తకి ఏమొచ్చిందండి? తృతీయ విభక్తి కావాలి. తృతీయ విభక్తి అంటే ఏంటిదండి? చేతంచేన్ తోడంతో. సో ఇది చేత అంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది? తృతీయ విభక్తి. కర్తకు తృతీయ విభక్తి వచ్చింది. ఇది మనకు తెలుసు. ఏంటిది? కర్మ కదా. నెక్స్ట్ అందించబడుతుంది. ఇది క్రియకి ఏమొచ్చిందండి? బడు. సో ఇది ఏంటండి? కర్మణ వాక్యం. ఈ కర్మణ వాక్యాన్ని మనం ఏ విధంగా రాయాలి? కర్తరి వాక్యంగా. చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. సో తెలుసు మనకిది కర్త, కర్మ, క్రియ కదా. సో అందిస్తున్నాయి. ఎవరు అందిస్తున్నారు? ఇది చెట్లు. దేన్ని అందిస్తున్నాయి? ప్రాణవాయువును అందిస్తున్నాయి. ఇందులోపల కర్తనే ప్రధానంగా ఉంది. ఇది క్రియ దేన్ని సూచిస్తుంది? కర్తను సూచిస్తుంది. ఇది ఏ వాక్యం అండి? కర్తరి వాక్యం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మాచే పెద్దలు గౌరవింపబడతారు. ఇది కర్మణ వాక్యమా కాదా చూద్దామా? చూడండి, ఇది కర్త, ఇది కర్మ, ఇది క్రియ కదా. గౌరవింపబడతారు క్రియ. మనకు కర్త లోపల ఏం రావాలి? కర్తకు కర్మణ వాక్యం అయితే తృతీయ విభక్తి రావాలి. చేతంచేన్ తోడంతో వచ్చిందా లేదా? చే అంటే ఏ విభక్తి అండి? తృతీయ విభక్తి. ఓకే. క్రియకి ఏం రావాలండి? క్రియ గౌరవింపబడు. క్రియకి ఏమొచ్చింది? బడు అనే వర్డ్ వచ్చింది. సో ఇది ఏ వాక్యం అండి? కర్మణ వాక్యం. మరి దీన్ని ఏ విధంగా రాయాలి కర్తరి వాక్యంగా? మాచిది మేం పెద్దలను గౌరవిస్తాం. అంటే ఇందులో మనం ఏమొచ్చిందండి? కర్త, ఇది కర్మ, ఏమొచ్చిందండి? క్రియ. సో క్రియ అనేది కర్తను సూచిస్తుంది. కర్తనే ఇక్కడ ప్రధానంగా ఉంది. ఇక్కడ కర్త ప్రాధాన్యంగా ఉండాలి. కర్మకు ద్వితీయ విభక్తి లేక క్రియకర్తను సూచించాలి. పెద్దలను నిన్నున్ కూర్చి గురించి అనేది ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. కాబట్టి కర్మకు ఏమొచ్చిందండి? ద్వితీయ విభక్తి వచ్చింది. కాబట్టి ఇది ఏ వాక్యం అండి? కర్తరి వాక్యం. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా కర్తరి వాక్యం, కర్మణ వాక్యం గురించి తెలిసిందే కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ a Ray Sri tutorial. Your Singh.